హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఈరోజు మా పాప బర్త్డే ఉంది. తనకి ఇంకా సర్ప్రైజ్గా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అయితే ఇలా అయితే ప్లాన్ చేశాను. ఇంకా సింపుల్గా ఈజీగా అయిపోయే డెకరేట్ చేసినాను ఇలాగైతే. ఇంకా పాపకు తెలియదు నేను ఇంకా సెలబ్రేట్ చేయను అని చెప్పేసాను అనమాట ఇయర్. అందుకోసం అని చెప్పేసి ఇలా వచ్చేసరికి కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇలా అయితే చేసినాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత పాప ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఏంటి అయితే నెక్స్ట్ అయితే క్యాప్చర్ చేస్తాను. చూసేయండి ఇంకా మీరు కూడా. బై చేసినావా? ఎట్లుంది సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఎట్లుంది? బాగుందా? ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకేనా? ఇంతే, ఇంకా ఎనఫ్. ఇది నీకు చెప్పినాను కదా నేను అసలు చెయ్యను అని చెప్పినాను. ఇంక ఇది చేసిన నీకోసం వచ్చేసరికి కాదు. మా పాపకైతే డెకరేషన్ అయితే నచ్చిందంట. సో వచ్చేసరికి ఫుల్ హ్యాపీ. ఫేస్లో అసలు తిందామంటే బ్యాక్ సైడ్లో ఉన్నాను. తన ఫేస్ అసలు ఎక్స్ప్రెషన్ తీయలేకపోయినాను, క్యాప్చర్ చేయలేకపోయినాను. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఎలా ఉంటుంది ఏంటి చూద్దాము. ఇంకా చూడాలి సీజన్ స్టిక్కర్ తీసుకొస్తాను. నిల్చోవా? గుడ్ బై కదా నువ్వు. నీ బర్త్డే విహాన్ బర్త్డే. మెల్లే కట్ చేయి, నేను కట్ చేసేస్తాను. పేపర్ తీసుకో. ఏంటది? పోస్టర్ కాదు, ఇది ఫోటో ఫ్రేమ్. ఇది ఆ ఫ్రేమ్ తీసుకురాలేదు, ఫ్రేమ్కి అది దొరకలేదు షాప్లో, అందుకే తీసుకురాలేదు. ఇవన్నీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నీకు ఇన్ని వరకు అయిన బర్త్డేస్ మొత్తం అయినది. ఫస్ట్, సెకండ్, థర్డ్ డే. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7, 8, 9, 10, 11 బర్త్డేస్. 12th ఇక్కడ, 12th బర్త్డే ఇక్కడ అవుతుంది ఇప్పుడు. సో ఇవన్నీ నీకోసం స్పెషల్గా ఇది ప్లాన్ ఇవ్వాలి. హౌ ఇస్ ఇట్? నీ బర్త్డే నా, నీ బర్త్డే నీకు ఇవ్వాలా? ఓకే. పక్కకు పెట్టేసాను. కింద పడుతున్నా జాగ్రత్త. You like it? హాట్ వాటర్కి కోల్డ్ వాటర్కి రెండింటికి యూజ్ అవుతాయి అవి. బాటిల్ ఇది, ఇదేమో ఫుడ్కి. నీకెందుకు అది ఎప్పుడు తీసుకొస్తే ఏంటి చెప్పు. ఇగో మీకు వస్తుంది. Happy birthday to you. Happy birthday.
ఇద్దరు పట్టుకొని చేయాలి. ఇద్దరు పట్టుకొని విహం అట్లా చేయొద్దు. ఇగో నీ బర్త్డే అప్పుడు కూడా నువ్వు ఇచ్చినావు కదా అక్కకి, ఆ అక్క బర్త్డే అప్పుడు ఇచ్చింది నీకు, నువ్వు ఇవ్వాలి కదా. ఇప్పుడు షేర్ చేసుకోవాలి, షేర్ చేయాలన్నా ఇద్దరు కట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ నువ్వు పట్టుకో, అక్క పైన నుంచి ఇక్కడి నుంచి పట్టుకుంటా. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హిప్ హిప్ హురే, హిప్ హిప్ హురే. హిప్ చెప్పు హిప్. వీళ్ళు. నువ్వు చెప్పు. హిప్ హిప్. It's my birthday. హుర్రే చెప్పు. It's my birthday. You're a monkey. అరే నీ బర్త్డే రావడానికి టైం ఉంది నాని. అక్కకి పెట్టాలన్న ఫస్ట్. Monkey. అరే ఆగురా ఆగురా ఆగురా. We don't stop. Wait for me. నీకు పెడతాను. నీకు కూడా పెట్టు. Today my birthday. నీదే పెట్టుతున్నాను. No. ఇగో. వీడికి పెద్ద కావాలంటే చూడు, చిన్న పెడితే తీసుకోవట్లేదు అసలు. నువ్వు పెట్టు మనీ. Yeah. తమను పెట్టు. బా ఇద్దరు ఫైటింగ్ నా ఎప్పుడు ఎవ్రీ టైం. It's ఇప్పుడు కూడా my చెప్పేది. birthday, not his. ఇట్స్ ఓకే నా. అక్కకు పెట్టవా? అక్కకు పెట్టండి. పెట్టింది కదా ఫస్ట్, పెట్టింది కదా. పెట్టలే. నువ్వే తిన్నావా? అక్కకు పెట్టలే. నువ్వే తిన్నావా? అక్కకు పెట్టు. అక్కకు పెట్టు. గుడ్ జాబ్. ఎవరి బర్త్డే ఇప్పుడు? Mine. నీదా? మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చినప్పుడు నేను ఇంకా లేదు, బర్త్డే లేదు మరి ఇంకా. ఇప్పుడు అయిపోయింది కదా? ఇది ఒకటేసారి అయిపోయింది బర్త్డే. Not my birthday, not this birthday. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. ప్రజెంట్స్ అయితే ఫస్ట్ ఇచ్చినాము. బట్ ఇవన్నీ పాపకి ఏం తెలియదు, తీసుకొచ్చిన విషయం తెలియదు, అసలు సెలబ్రేట్ చేసినట్టు కూడా తెలియదు పాపకైతే. ఇంక ఇయర్ సెలబ్రేట్ చేయను అని చెప్పేసి చెప్పాను, ఇంక చాలు వద్దు అని చెప్పేసి లాస్ట్ ఇయర్. బట్ ఇయర్ అయితే ఇంకా మళ్ళీ కేక్ కటింగ్ ఎలాగో ఉంది కదా, కేక్ కటింగ్ ఎలాగో చేపిద్దాము అనుకున్నాను. కేక్ కటింగ్ కాకుండా కొన్ని ప్రజెంట్స్ కూడా ఇచ్చిన అనమాట. సో అంతే, ఇంకా ఈ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా ఫ్యామిలీ ఎక్కువ, ఎటు బయట ఫ్రెండ్స్ ఎవరు ఏమీ లేదు. ఇంకా ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో అందరితో చేసాం, కానీ ఇప్పుడు ఇంకా చేయట్లేదు పాపకి. ఇంకా బర్త్డే ఇలా అయితే జరిగింది. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అన్న? నైసా? నీకు బర్త్డే సెలబ్రేషన్లో ఇంకే పార్ట్ బాగా నచ్చింది ఇందులో? The poster. పోస్టర్ వల్ల పోస్టర్ అన్ఎక్స్పెక్టెడ్. అది అనుకోకుండా ఈ రోజే చేసి ప్రింట్అవుట్ తీసుకొచ్చినాను ఇమేజ్ అయితే. అది మొత్తం నేనే ఇంకా ఫస్ట్ నుంచి 11th బర్త్డే వరకు ఏవైతే ఉన్నాయో పిక్చర్స్ అన్నీ కొలాబ్ చేసేసి ఇలా అయితే తీసినాను. ఇదైతే ఇంకా ఇవన్నీ ఇలా నేనే చేసినాను మొత్తం. ఇవన్నీ చేయడం కూడా నేనైతే ఫస్ట్ టైం ఇది చేయడము, నేను ఎప్పుడూ చేయలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగానే వచ్చింది అనిపించింది. మీకు ఎలా అనిపించింది కూడా చెప్పండి. నాకైతే సూపర్ అనిపించింది ఇంకా చూడగానే ఇమేజ్. బట్ ఫ్రేమ్ అయితే దొరకలేదు నాకు. ఏ ఫోటో ఎప్పుడో చెప్పు. ఇంకా ఫ్రేమ్ కోసం మనం వెతకం, కానీ ఈ సైజ్లో ఫ్రేమ్ అయితే దొరకలేదు నాకు. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు చూస్తాను, ఆ ఫ్రేమ్ పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇదైతే సో మనకి ఇండియాలో వెడ్డింగ్లకి లేదంటే బర్త్డేలకి ఎవరికైనా గిఫ్ట్లకి ఇట్లా ఇస్తారు కదా. సో నాకు అలా ఇంకా పాపకు కూడా ఇలా కొంచెం ఇద్దాము, బాగుంటుంది కదా, ఇన్ని ఇయర్స్ సెలబ్రేషన్ చేసాం కదా, ఇవన్నీ పిక్చర్స్ ఉండాలి అని చెప్పేసి ఒక్క దగ్గర పెట్టేసి చేసాము అన్నీ. ఇంకా ఇయర్లీ వన్స్ అనమాట. ఇంకా అది ఇక్కడ నుంచి చెప్పు ఫస్ట్, నేను పట్టుకుంటా, నువ్వు చెప్పేసి. 0 years old, 1 year old, 2 years old, 3 years old, 4 years old, 5 year old, 6, 7, 8, 9, 10, 11. సో ఇవన్నీ ఇలా. ఇంకా ఈ పిక్చర్ ఏమో మామూలుగా పెడదాము, ఇలా బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇలా పెట్టినాను. ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నాకైతే సూపర్ అనిపించింది చూస్తుంటే. ఇంకా మా పాప కూడా బాగుంది అని చెప్పేసి అంది. ఇంకా దీన్ని చూడగానే తెలియదు పాపకి ఇది ఇచ్చేంత వరకు ఇది వర్క్ రిలేటెడ్గా అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పినాడు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అదేమో అనుకుని ఇంకా ఓపెన్ కూడా చేయలేదు వచ్చిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత. సో ఇంకా ఇప్పుడు పిల్లల్ని తీసుకుని అయితే బయటకి అయితే వెళ్దాము అంటున్నారు డిన్నర్కి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళాము రెస్టారెంట్కి అయితే. ఇంకా అక్కడ పాపనేమో పావు బజ్జీ తీసుకుంది, బాబుకి వచ్చేసి దోశని తింటా అన్నాడు, ఇంకా వేరే ఏదో వద్దు అన్నాడు. సో అందుకోసమని బాబుకైతే దోశ తీసుకున్నాము. సో మేమేమో ఇంకా కట్ మిర్చి అండ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. సో ఇంకెప్పుడు తీసుకునేదే ఇంకా రొటీన్ అన్నమాట ఇవి.
సో వేరే ఆప్షన్స్కి వెళ్దాము అన్న టేస్ట్ బాగుండవు, కొన్నిసార్లు నచ్చదు అని చెప్పేసి ఇంకా అలా అయితే వదిలేస్తాము, తీసుకోము ఎక్కువగా. సో ఇదైతే మేము ఇంకా డిన్నర్ అయితే ఇలా ఎంజాయ్ చేసాము లాస్ట్ ఫైనల్గా బర్త్డే రోజు అయితే. ఇంకా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా బాబు అల్లరి కూడా చూసారు కదా, ఇంకా ఎలా చేస్తున్నాడు, నాదే బర్త్డే అక్కది కాదు అని చెప్పేసి, ఇట్స్ మై బర్త్డే అని చెప్పేసి అయితే. సో ఇంకా పిల్లలు అయితే అల్లరి చేస్తూ ఇలా అయితే బర్త్డే అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇంకా మా బాబు బర్త్డే సెకండ్ బర్త్డే టైంలో అయితే అందరం సేమ్ కాస్ట్యూమ్ తీసుకున్నాము. సో అప్పటి డ్రెస్ అయితే ఇప్పుడైతే మా పాప బర్త్డేకి అయితే వేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయడం మర్చిపోతూ. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.